ఈ రోజైతే నెల్లూరులో మోస్ట్ అండర్ రేటెడ్ నెగిటివ్ రివ్యూస్ ఉన్న డాబాలో ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పి నేనైతే శ్రీ లక్ష్మీ నరసింహ ఫ్యామిలీ డాబాకి అయితే వెళ్ళిపోయాను. దీని లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ అంటే మన గొలగముడి రోడ్లో వెంగమాంబ పంజాబీ ఫ్యామిలీ డాబా కొద్దిగా ముందైతే ఉంటుందన్నమాట ఈ లక్ష్మీ నరసింహ ఫ్యామిలీ డాబా. ఇక్కడైతే ఇంక సిట్టింగ్ విషయానికి వస్తే చూడడానికి అయితే బాగా స్పేషియస్గానే ఉంది. బయట కూడా సీటింగ్ ఉంది, అదేవిధంగా లోపల హట్స్లో కూడా సీటింగ్ ఉందన్నమాట. మీలో ఎవరైనా ఇక్కడ టేస్ట్ చేసి ఉంటే మీకైతే ఫుడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి, ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పి నేనైతే ఈ ఫ్యామిలీ డాబాకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా సిట్టింగ్ విషయానికి వస్తే లోపలైతే ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా అయితే ఉందన్నమాట. ప్లాస్టిక్ చైర్ సీటింగ్ అయితే ఉంది. ఇంకా నేనైతే లేట్ చేయకుండా తిండి విషయానికి వస్తే ఫస్ట్ అయితే ఎగ్ కోటింగ్ చికెన్ లాలీపాప్ హాఫ్ అయితే చెప్పుకున్నాను. దీనికి కాస్ట్ వచ్చేసరికి 140 రూపాయలు. ఇంకా చూడ్డానికి అయితే డ్రై ఐటమ్ లాగా అనిపించింది అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నేనైతే ఫస్ట్ టేస్ట్ చేయంగా నాకు ఎలా అనిపించిందంటే పైన గుడ్డు ఫ్లేవర్తో టేస్ట్ అయితే బాగుంది అబ్బా. ఆ చికెన్ పీసెస్ అయితే గుడ్డు సొనలో మనకైతే మిక్స్ చేసి ఫ్రై చేసి తీసుకొచ్చారు. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా నేనైతే నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేశాను. నాకైతే ఓవరాల్గా ఏ టైం అయితే టేస్ట్ బాగానే అనిపించింది. ఇంక దాని తర్వాత వచ్చి చికెన్ లాలీపాప్ రోస్ట్ హాఫ్ అయితే తీసుకున్నాం. దీనికి కాస్ట్ వచ్చేసరికి 130 రూపాయలు తీసుకున్నారు. మనకైతే 3 పీసులు ఇచ్చారనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే నాకైతే రెగ్యులర్గా డాబాలో తిన్న స్టైలే అనిపించింది. ఆ టేస్ట్ కానీ మనం డాబాలో తింటే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. మరీ ఆహా ఓహా అనేంత రేంజ్లో కాకపోయినా కూడా టేస్ట్ అయితే డీసెంట్గా బాగానే ఉన్నింది. ఇంకా పీస్ తాలూకు టెండర్నెస్ కానీ కుకింగ్ కానీ అయితే బాగా మెత్తగా టెంప్టింగ్గా అనిపించింది అనమాట. ఓవరాల్గా నాకు ఈ డిష్ కూడా టేస్ట్ అయితే బాగానే అనిపించింది. ఇంక దాని తర్వాత అయితే ఇంకా నెల్లూరు డాబాకి వెళ్ళిన తర్వాత మనం రంబా చికెన్ చెప్పుకోకుండా ఉంటామా. ఇంక నేనైతే ఒక రంబా చికెన్ చెప్పేసుకున్నాను. దానికి కాస్ట్ వచ్చేసరికి 250 రూపాయలు తీసుకున్నారు. ఇంక నాకైతే టేస్ట్ విషయంలో కానీ కాస్ట్ విషయంలో కానీ బెటర్ అనిపించింది. ఇంక దాంట్లోకి వచ్చేసి రోటీ తీసుకున్నాను. మీలో ఎంతమంది ఒక ప్లేట్ ఆనియన్స్ ఒక రోటీ తింటారో కామెంట్ చేసేయండి. మీ బ్యాచ్లో రంబా చికెన్ మీద ఉండే ఆమ్లెట్ని కట్ చేసి ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ డిస్ట్రిబ్యూటర్ని అయితే ట్యాగ్ చేసి కామెంట్ చేసేయండి. ఇంక నేనైతే ఆ గుడ్డును అలా తుంచుకొని కొద్దిగా వేసుకుని ప్లేట్లో అయితే కర్రీ వేసుకున్నాను అనమాట. ఇంకా దాంట్లోకి వచ్చేసి నిమ్మకాయ పిండుకొని నేనైతే ఫస్ట్ టేస్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే రంబా చికెన్ కూడా బాగా అనిపించింది. మీలో ఎంతమందికి రంబా చికెన్ మీద వేసే ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం అనమాట. ఓవరాల్గా టేస్ట్ అయితే మాత్రం బాగుంది. కాస్ట్ కూడా 250 అంటే నాకైతే రీజనబుల్గా అనిపించింది అనమాట. కర్రీలో అయితే చికెన్ క్వాంటిటీ కూడా బాగా ఎక్కువ ఇచ్చారనిపించింది. ముక్కలు కూడా బాగానే ఉన్నాయన్నమాట. టేస్ట్ విషయానికి వస్తే నాకైతే ఈ డిష్ కూడా బాగానే అనిపించింది. ఇంకా దాని తర్వాత వచ్చి చికెన్ లాలీపాప్ కర్రీ అయితే తీసుకున్నాను. దీనికి కాస్ట్ వచ్చేసరికి 270 రూపాయలు అయితే తీసుకున్నారు. కర్రీలో అయితే మనకి 6 పీసులు చికెన్ అయితే వేసి ఇచ్చారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే ఎలా అనిపించింది అంటే ఈ కర్రీ చూడంగానే టెంప్టింగ్ అనిపించింది, కానీ టేస్ట్ విషయానికి వస్తే నాకు కొద్దిగా తేడా కొట్టింది. ఇదైతే కొద్దిగా చేదుగా అనిపించింది. మొత్తం మీద నేను తిన్న ఐటమ్స్ లో ఇది ఒక్కటే కొద్ది నెగిటివ్ అనిపించింది అనమాట. ఓవరాల్ గా నేను టేస్ట్ చేసిన 4 ఐటమ్స్ లో 3 ఐటమ్స్ అయితే బాగున్నాయి, ఒకటైతే తేడా కొట్టేసింది. మిగతా అన్ని కూడా బాగానే ఉన్నాయి అనమాట. మీలో ఎవరైనా అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.